నేను రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక టాప్ ఎంఎన్సీ హైరింగ్ మేనేజర్ తో మాట్లాడాను. ఆయన ఏమన్నాడు తెలుసా, వంశీ ఈ మధ్య మేము ఎవరిని హైర్ చేసుకున్నా కూడా ఫస్ట్ కోడింగ్ స్కిల్స్ కంటే ఎక్కువ ఏఐ స్కిల్స్ మీద చూస్తున్నాం అన్నాడు. ఆయన ఇంకేమన్నాడంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చాట్ జీపీటీని యూజ్ చేసుకుని వాడు రెజ్యూమే తయారు చేయించుకుంటాడు, కానీ అదే చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది అంటే ఒక్కడి దగ్గర ఆన్సర్ ఉండట్లేదు అన్నాడు. ఆయన చెప్పిన పాయింట్ నిజమే, బట్ అదేంటో నేర్చుకుందామని ట్రై చేస్తే రోజుకు కొత్త టర్మ్ తీసుకొస్తూ ఉంటారు. నిన్న దాకా చాట్ జీపీటీ, జెమినై ఇలా 2-3 ఉండేవి. బట్ ఈ రోజు చూసుకుంటే చాట్ జీపీటీ, జెమినై, క్లాడ్, పర్ప్లెక్సిటీ, గ్రాక్, డీప్ సీక్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ సరిపోవన్నట్టు వీటి మీద మళ్ళీ రోజుకు కొత్త టర్మ్ వస్తుంది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని, ఏఐ ఏజెంట్స్ అని, ఆర్ఏజీ సిస్టమ్స్ అని. అసలు ఇవన్నీ వింటుంటే ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ రావాల్సిందే. ఈ స్టేజ్ లో ఏ స్టూడెంట్ అని ఏం చేస్తాడు, అవతల ఇవన్నీ నేర్చుకోని చెప్పి సింపుల్ పక్కన పడేస్తాడు. అందుకనే ఈ వీడియోలో నేను ఏం చేస్తా అంటే ఏఐ కి సంబంధించిన ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఏవైతే ఇప్పటిదాకా కన్ఫ్యూజింగ్ ఉన్నాయో ఇవన్నీ కూడా వెరీ వెరీ సింపుల్ టర్మ్స్ లో అర్థమయ్యేలాగా క్లీన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా. ఈ వీడియో అయిపోయే టైం కల్లా నీకు ఇప్పటిదాకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన టర్మ్స్ అన్ని కూడా ఈజీగా అర్థమైపోతాయి. నువ్వు నెక్స్ట్ టైం ఇంకో వీడియో చూస్తున్నప్పుడు ఏఐ గురించి ఆ టర్మ్స్ అని విన్నప్పుడు లేదు నాకు గుర్తుంది, నాకు అర్థమైతుంది, అప్పుడు వంశీ చెప్పాడు అని అర్థం చేసుకుంటాం. సో ఆ టర్మ్స్ అన్నింటినీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం నా పని. సో ఈ వీడియోని ఎండింగ్ దాకా చూసి వీడియోని షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం నీ పని. ఓకేనా, చలో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏంటంటే అసలు ఏఐ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ ఏంటి, డీప్ లెర్నింగ్ ఏంటి, అన్ని 3 వినడానికి ఒకటేలా ఉంటాయి. అండ్ నిజం చెప్పిన కాలేజ్లలో సిఎస్సి తీసుకున్న వాళ్ళు ఏఐఎంఎల్ బ్రాంచ్, ఏఐ బ్రాంచ్ జాయిన్ అవుతారా వాళ్ళకు కూడా తెలియదు అసలు ఏఐ అంటే ఏంటి, ఎంఎల్ అంటే ఏంటి, అసలు వాటి రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అని. సో ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఒక వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడు. లెట్స్ సే నేను నీకు బిర్యానీ నేర్పిస్తున్నా, నాకు వండడం రాదు బట్ లెట్స్ సే నేర్పిస్తున్నా అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో నీకు బిర్యానీ నేర్పియాలి అంటే నాకు 2 మెథడ్స్ ఉంటాయి. ఐదర్ మెథడ్ నెంబర్ 1 వచ్చేసి నీకు ఎవ్రీ సింగిల్ స్టెప్ లైన్ బై లైన్ ఒక రూల్ లాగా రాసివ్వాలి. ఫస్ట్ వాటర్ పెట్టు, వాటర్ బాయిల్ చేయి, సాల్ట్ అయ్యి, తర్వాత కారం అయ్యి, తర్వాత చికెన్ పీసెస్ అయ్యి, సంథింగ్ లైక్ దట్. లెట్స్ సే నువ్వు ఈ మెథడ్ ఫాలో అవుతూ ఫస్ట్ టైం బిర్యానీ చేసాం అనుకుందాం, ఓకే డీసెంట్ గా వస్తుంది. సెకండ్ టైం చేసాం అనుకుందాం, ఇంకొంచెం బెటర్ వస్తుండొచ్చు. థర్డ్ టైం నేనేం చేస్తా, ఇదో చికెన్ బిర్యానీ వద్దు పనీర్ బిర్యానీ చేయంట. అలా అన్న తర్వాత కూడా నువ్వు అదే రూల్ బుక్ ఫాలో అయ్యావంటే సింపుల్ గా వెజిటేబుల్ మసాలా బదులు చికెన్ మసాలా వేసి కూర్చుంటాం. వినడానికి కొంచెం స్ట్రేంజ్ ఉన్నా కూడా మనం రాసే ఎవ్రీ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ అలానే ఉంటది. యాజ్ ప్రోగ్రామర్స్ గా మనం కోడ్ రాస్తున్నాము అంటే మనం ఏం చేస్తాము, ఎవ్రీ సింగిల్ కండిషన్ గురించి రాసి పెడతాం, క్లియర్ గా ఎవ్రీ సింగిల్ రూల్ రాసి పెడతాం. బట్ ప్రాబ్లం ఏమైతుంది అంటే రియల్ వరల్డ్ అప్లికేషన్ కి వచ్చేసరికి ఆ రూల్స్ సరిపోవు. ఎవ్రీ సింగిల్ డే కొత్త ఛాలెంజ్ వచ్చినప్పుడు, కొత్త క్వశ్చన్ వచ్చినప్పుడు, ఆర్ కొత్త టైప్ ఆఫ్ బిర్యానీ చేయాల్సి వచ్చినప్పుడు నీకు రూల్ సెట్ ఉండదు, నీకు ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది. సో అందుకనే సెకండ్ మెథడ్ కి వస్తుంది. సెకండ్ మెథడ్ ఏం చేస్తా అంటే ఎవ్రీ సింగిల్ డే నువ్వు నేను కలిసి ఒక ప్లేట్ బిర్యానీ తయారు చేస్తాం. ఈసారి ఏం చేస్తామంటే రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి సింపుల్ గా ఒకటే గోల్, ఎవ్రీ డే ఒక ప్లేట్ బిర్యానీ తయారు చేయాలి. ఒక 2 months 3 months అయిపోయేసరికి నీకు క్లియర్ అర్థమైపోతుంది, ఓకే బిర్యానీ అంటే ఇలా చేయాలి, రైస్ ఇంత దాకా ఉడకాలి, మసాలా ఇంత వేయాలి, లేకపోతే పీసెస్ ఇప్పుడు వేయాలి అని చెప్పేసి. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నేను వచ్చి చికెన్ బిర్యానీ కాదు పనీర్ బిర్యానీ చేయంటే కూడా నువ్వు సింపుల్ గా చేసి పెట్టగలుగుతావు, బికాస్ నీకు ఆ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో ఎగ్జాక్ట్ గా ఇలా ఎక్స్పీరియన్స్ తో నేర్చుకోవడం దాన్ని మెషిన్ లెర్నింగ్ అంటారు. సో మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఒక మెషిన్ కి ఒక టాస్క్ నేర్పియాలి. ఆ టాస్క్ నేర్పియాలి అంటే నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి దాన్ని నేర్పిస్తాం. ఒక నంబర్ ని ఐడెంటిఫై చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 1 ని ఐడెంటిఫై చేయాలి అంటే డిఫరెంట్ ఫాంట్స్ లోపల హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ ఇమేజెస్ ఇస్తాం. ఎవ్రీ సింగిల్ ఇమేజ్ కి దానికి ఏం నేర్పిస్తాం అంటే ఇది నంబర్ 1, ఏదైనా ఇలా కనపడింది అంటే ఇది నంబర్ 1 అని గుర్తుపెట్టుకో అన్నట్టు. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ మెషిన్ అది నేర్చుకున్న తర్వాత ఇట్ బికమ్స్ అకస్టమ్డ్ టు దట్ నంబర్. సో దట్ నెక్స్ట్ టైం ఒక కొత్త ఫాంట్ లో నంబర్ 1 చూపించినా కూడా ఇట్ విల్ బి ఏబుల్ టు ఈజీలీ అండర్స్టాండ్. సో దాన్నే మెషిన్ లెర్నింగ్ అంటారు. ఓకే మెషిన్ లెర్నింగ్ అర్థమైంది. డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడు. లెట్స్ సే మనం ఇంట్లో బిర్యానీ చేసుకున్నాము అంటే నువ్వు నేను సరిపోతాం, దట్ ఈస్ ఫైన్. బట్ లెట్స్ సే పారడైజ్ రెస్టారెంట్ తీసుకో, దాని లోపల 100 మంది వస్తారు, వాళ్ళందరికీ సర్వ్ చేయాలి అంటే చాలా పెద్ద కిచెన్ ఉండాలి, దాంట్లో చాలా మంది షెఫ్స్ ఉండాలి. అండ్ ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటి, ఒక్కడే షెఫ్ ప్రతి ఒక్క టాస్క్ చేయలేడు. అంటే ఒక్కడే కూర్చుని వెజిటేబుల్స్ కట్ చేయడము, మసాలాస్ తీసుకోవడము, రైస్ ని బాయిల్ చేయడము, ఇవన్నీ ఒకడే మనిషి చేయలేడు. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏం చేస్తారు, ఎవ్రీ సింగిల్ టాస్క్ కి ఒక సెపరేట్ మనిషి ఉంటాడు. ఒక పర్సన్ ఎక్స్పర్టీస్ అంతా కూడా వెజిటబుల్ కటింగ్, వాడికి ఇంకా వేరే ఏమి రాదు. వాడికి నువ్వు బిర్యానీ చేస్తున్నావా, కర్రీ చేస్తున్నావా, చపాతీలు చేస్తున్నావా, డజంట్ మ్యాటర్. వాడి చేతిలో వెజిటేబుల్స్ పెడితే వాడు వెజిటేబుల్స్ కట్ చేసి ఇస్తాడు. ఇంకోటి పని ఏంటి, రైస్ ని బాయిల్ చేయడం. వాడికి వచ్చిందా ఇది ఒకటే, వాడు వెజిటేబుల్స్ కట్ చేయలేడు, హీ కెన్ ఓన్లీ బాయిల్ రైస్, బట్ ఆ రైస్ ని మాత్రం పర్ఫెక్ట్ బాయిల్ చేయగలుగుతాడు. అండ్ లాస్ట్ కి ఒక హెడ్ షెఫ్ ఉంటాడు, వాడికి ఇవన్నీ ఏం తెలియదు, వెజిటేబుల్స్ కట్ చేయడం రాదు, రైస్ బాయిల్ చేయడం రాదు, మసాలాస్ మేనేజ్ చేయడం రాదు, వాడికి ఏమి రావు. ఆల్ హీ నోస్ ఇస్ అన్ని ఇంగ్రీడియంట్స్ వాడు ముందు పెడితే ఇవన్నీ కలిపి మంచి బిర్యానీ చేసి ఇవ్వగలుగుతాడు. దట్ ఈస్ హిస్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ. బట్ ఇక్కడ సినారియో చూస్తే ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇస్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇస్ డూయింగ్ వన్ జాబ్ పర్ఫెక్ట్లీ. సో ఇలా ఒక్క జాబ్ లో ఎక్స్పర్టీస్ తెచ్చుకోవడాన్ని డీప్ లెర్నింగ్ అంటారు. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నాం అనుకో. సో ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ కి మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి అనమాట. మనం మల్టిపుల్ డిఫరెంట్ షెఫ్స్ లాగా ఒక లేయర్ ఏం చేస్తుంది అంటే ఆ ఎంటైర్ ఫోటో లోపల ఓన్లీ ఐస్ కోసం మాత్రమే సెర్చ్ చేస్తుంది. అంటే ఈ ఫోటో లోపల కళ్ళు ఉన్నాయా లేదా, దానికి అదొక్కటే కావాలి. ముక్కు ఉందా, మూతుందా లేదా, దట్ డస్ నాట్ మ్యాటర్. ఆల్ ఇట్ ఇస్ ఫోకసింగ్ ఆన్ ఇస్ ఓన్లీ ఐస్ ఆర్ దేర్ ఆర్ నాట్. ఇంకో లేయర్ ఏం చేస్తుంది, ఆ పర్సన్ కి ముక్కు ఉందా
లేదా, ఇంకో లేయర్ ఏం చేస్తుంది, మౌత్ ఉందా లేదా, అండ్ లాస్ట్ కున్న లేయర్ ఏం చేస్తుంది అంటే ఈ అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుని ఓకే కళ్ళున్నాయి, ముక్కున్నాయి, మూతుంది అంటే దిస్ ఇస్ అ పర్సన్, అలా ఫేస్ ని రికగ్నైజ్ చేసి పెడుతుంది. సో ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుందా, మెషిన్ లెర్నింగ్ అంటే ఒక టాస్క్ ని జనరల్ గా నేర్పడం, డీప్ లెర్నింగ్ అంటే ఒక టాస్క్ ని ఎక్స్పర్టీస్ తెప్పడం. అండ్ డీప్ లెర్నింగ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ మెథడ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. మనం రోజు వాడే చాట్ జిపిటి గానీ, జెమినై గానీ ఈ మోడల్స్ అన్నిటిని కూడా ఇవే మెథడ్స్ ట్రైన్ చేస్తారు. సో ఇక్కడ నీకు అనిపిస్తుండొచ్చు వంశీ ఓకే మెషిన్ లెర్నింగ్ బానే ఉంది, డీప్ లెర్నింగ్ బానే ఉంది, అర్థమైంది నాకు, మరి ఏఐ అంటే మీనింగ్ ఏంటి అని. ఏఐ మీనింగ్ చెప్పాను అనుకో నీకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏఐ బేసిక్లీ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మనుషులు చేసే పనిని మెషిన్ తో చేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దట్ ఈస్ ద గోల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక టెక్నిక్ కాదు, ఒక సబ్జెక్ట్ కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా తెప్పిస్తాము, యూజింగ్ మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. సో ఐ హోప్ మరీ టెక్నికల్ కాలేదు అనుకుంటున్నాను, క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను అసలు ఏఐ అంటే ఏంటి, ఎంఎల్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి అనేది. సో దట్ ఈస్ అవర్ ఫస్ట్ కాన్సెప్ట్. వీడియో ఇక్కడ దాకా ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ రోజు దాకా నీకు ఏఐ ఎంఎల్ మీనింగ్ తెలియంది, ఇప్పుడు తెలిసింది నీకు. సో హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. మనం వీడియోని కంటిన్యూ చేసే ముందు నీతో నీ ఫ్యూచర్ గురించి ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రైట్ నౌ నువ్వు ఈ వీడియో చూసే కొద్దీ బయట ఏఐ వల్ల కంప్లీట్ గా వరల్డ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇప్పటిదాకా చాలా మంది అంటున్నారు కదా ఏఐ వచ్చేస్తుంది అని. అది కంప్లీట్లీ తప్పు. ఏఐ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఎవరికైతే ఏఐ ఎలా పనిచేస్తుందో, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేసి అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఈ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో బయట మార్కెట్ లో వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళకి మాత్రమే ప్రమోషన్స్ వస్తున్నాయి. అండ్ మెయిన్ గా లే ఆఫ్స్ అవ్వకుండా వాళ్ళ జాబ్స్ సెక్యూర్ గా ఉంటున్నాయి. నువ్వు కాలేజ్ స్టూడెంట్ అయినా, ఫ్రెషర్ అయినా, జాబ్ సీకర్ అయినా, రేపు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటో తెలుసా? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, అసలు ఆర్ఏజీ సిస్టమ్స్ అంటే ఏంటి, అండ్ ఒక ఏఐ ఏజెంట్ ని బిల్డ్ చేయగలుగుతావా? ఈ క్వశ్చన్స్ లో వేటికైనా కూడా నీ ఆన్సర్ నో అయితే ఆ జాబ్ నీకు ఇవ్వకుండా వేరే ఇంకెవరికైనా ఇచ్చేస్తారు. అండ్ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే నీకు ఆల్రెడీ ఇంకా క్లియర్ గా తెలుసు ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా ఏఐ ని యూజ్ చేసుకుని వాళ్ళ అవుట్పుట్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి టైం లోపల నీకు ఏఐ మీద నాలెడ్జ్ లేదంటే ఐదర్ ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో నేను రిప్లేస్ చేస్తారు, లేదంటే నెక్స్ట్ లే ఆఫ్స్ లిస్ట్ లోపల నీ పేరు యాడ్ చేస్తారు. అందుకే నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవడానికి సైనోహబ్ జనరేటివ్ ఏఐ అండ్ ఏఐ ఏజెంట్స్ కోర్స్ లోపల జాయిన్ అవ్వు. అండ్ ఈ కోర్స్ అర్థం కావడానికి నీకు ప్రీవియస్ గా మెషిన్ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అక్కర్లేదు, అండ్ మెయిన్ గా నీకు ప్రీవియస్ గా ఎటువంటి ఏఐ నాలెడ్జ్ లేకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఈ కోర్స్ లోపల ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేర్పిస్తారు. అండ్ ఈ కోర్స్ అయిపోయే టైం కల్లా నీకు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది, నువ్వు చాట్ జీపీటీ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏమవుతుంది, ఆర్ఏజీ సిస్టమ్స్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి, అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నిటి మీద కంప్లీట్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నువ్వు ఐటీ డొమైన్ అయినా, కోర్ డొమైన్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, సపోర్ట్ రోల్ అయినా, స్టూడెంట్ అయినా, గ్రాడ్యుయేట్ అయినా, ఫ్రెషర్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, ఈ మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలి అంటే ఈ ఏఐ సర్టిఫికేషన్ కోర్స్ నీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎ వెరీ వెరీ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం కింద డిస్క్రిప్షన్ లోపల అండ్ పిన్డ్ కామెంట్స్ లోపల 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ నేను యాడ్ చేస్తాను. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి అండ్ ఏఐ రెడీ అవ్వడానికి కింద కోర్స్ లింక్ క్లిక్ చేసి ఇప్పుడు ఎన్రోల్ అయిపో. ఎన్రోల్ అయిన తర్వాత కోర్స్ డీటెయిల్స్ అండ్ క్రెడెన్షియల్స్ ఈ రెండు కూడా నీ ఈమెయిల్ కి అండ్ వాట్సాప్ కి వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ఆఫర్ ఎక్స్పైర్ అవ్వక ముందే కింద డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ అయిపోయి నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకో. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి టోకెన్స్. మనం ఏఐ గురించి మాట్లాడే ప్రతిసారి టోకెన్స్ అనే వర్డ్ మీరు వినే ఉంటారు. టోకెన్స్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే లెట్స్ సే ఒక పేపర్ తీసుకుని దాంట్లో హౌ ఆర్ బ్లాంక్ అని రాసాను అనుకో, ఆ పేపర్ నీకు ఇచ్చి ఆ బ్లాంక్ ఫిల్ చేయి అంటే నువ్వేం చేస్తావు, హౌ ఆర్ యూ అని రాస్తావు, రైట్? బేసిక్లీ ఇక్కడ నువ్వు ఏం చేసావు, నెక్స్ట్ ఏం వర్డ్ వస్తుంది అని గెస్ చేసావు. బేసిక్లీ చాట్ జీపీటీ గానీ, జెమినై గానీ, ఈ ఏఐ మోడల్స్ అన్ని ఏవైతే ఉన్నాయో బయట మార్కెట్ లోపల ఎవ్రీ సింగిల్ మోడల్ ఈజ్ ఓన్లీ ప్రిడిక్టింగ్ ద నెక్స్ట్ వర్డ్. అంటే నువ్వు అడిగే క్వశ్చన్ కి రెస్పాన్స్ ఏ వర్డ్స్ ఉండొచ్చు, ఫస్ట్ ఒక వర్డ్ ప్రిడిక్ట్ చేస్తుంది, ఆ వర్డ్ చూసి మళ్ళీ ఇంకో వర్డ్ ప్రిడిక్ట్ చేసుకుంటుంది, అలా ఒక్కొక్క వర్డ్ ప్రిడిక్ట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. బయటకి మనకు కనపడడానికి థింకింగ్ ఇవన్నీ చూపిస్తుంది కానీ అది ఏం ఆలోచించట్లేదు. ఇట్ డజంట్ నో ఎనీథింగ్. ఆల్ ఇట్ నోస్ ఇస్ ఒక వర్డ్ ఇచ్చావు అంటే ఆ వర్డ్ తర్వాత ఇంకా ఏ వర్డ్ పెట్టాలి అనేది మాత్రమే దానికి అర్థమవుతుంది. అండ్ అది టైప్ చేసే వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి లోపలే టోకెన్స్ ఉంటాయి అనమాట. లెట్స్ సే హలో అనే వర్డ్ ఉంది, హలోని ఎలా పలుకుతావు, హలో అంటే 2 syllables ఉన్నాయి, సో 2 tokens. సిమిలర్ గా వంశీ అనే వర్డ్ ఉంది అనుకో, వంశీ 2 tokens. సరే గామా అన్నావు అనుకో 4 tokens. సో ఇప్పటి నుంచి ఏదైనా వీడియో లోపల టోకెన్స్, ఏఐ, ఎంఎల్ ఇవన్నీ మాట్లాడుతుంటే ఏం భయపడాల్సిన పని లేదు. దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్స్ ఇంతే సిల్లీగా ఉంటాయి, ఇంతే సింపుల్ గా ఉంటాయి. అండ్ దీంతో పాటు వినడానికి ఇంకోటి భయంకరంగా ఉంటుంది. ఏంటంటే 100 billion parameters మోడల్, 1 trillion parameters మోడల్, 700 billion parameters మోడల్. ఎవ్రీ సింగిల్ టైం కొత్త క్లాడ్ మోడల్ వచ్చినా, చాట్ జీపీటీ కొత్త మోడల్ రిలీజ్ చేసినా, జెమినై కొత్త మోడల్ రిలీజ్ చేసినా కూడా ఫస్ట్ అడ్వర్టైజింగ్ లోపల ఇదే మెన్షన్ చేస్తారు. అసలు పారామీటర్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఇన్ని పారామీటర్స్ ఉన్నాయి? ఎక్స్ట్రీమ్లీ సింపుల్
సింపుల్ గా చెప్తా చూడు. లెట్స్ సే నువ్వు క్రికెట్ టీమ్ ఫార్మ్ చేస్తున్నావు అనుకో. నీకు కావాల్సిన ప్లేయర్స్ అందరు లిస్ట్ పెట్టుకుని అందరు ప్లేయర్స్ వి స్టాటిస్టిక్స్ చూస్తాం. అంటే ఈ ఎగ్జాంపుల్ లో ఎవ్రీ సింగిల్ స్టాటిస్టిక్ ఈజ్ అ పారామీటర్. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ కేఎల్ రాహుల్ ని తీసుకో. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎలా చేస్తాడు అనేది వన్ పారామీటర్. అదే కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తే బ్యాటింగ్ ఎలా చేస్తాడు అనేది ఇంకో పారామీటర్. అండ్ అదే కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు థర్డ్ పొజిషన్ లో దిగితే ఎలా బ్యాటింగ్ చేస్తాడు అనేది ఇంకో పారామీటర్. స్పిన్ కి ఎలా బ్యాటింగ్ చేస్తాడు, ఫాస్ట్ బౌలింగ్ ఎలా బ్యాటింగ్ చేస్తాడు, వికెట్ కీపింగ్ చేసిన తర్వాత బ్యాటింగ్ ఎలా చేస్తాడు, వికెట్ కీపింగ్ చేయకపోతే బ్యాటింగ్ ఎలా చేస్తాడు, ఇలా హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి అన్నమాట ఒక్క ప్లేయర్ చుట్టూ. ఇన్ ద సేమ్ వే ఒక ప్లేయర్ చుట్టూ నీకు ఎన్ని ఎక్కువ పారామీటర్స్ ఉంటాయి ఆర్ నీకు ఎంత ఎక్కువ డేటా ఉంటే నువ్వు ఆ ప్లేయర్ మీద అంత కరెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతావు. ఇప్పుడు మనం చూసే ప్రతి ఒక్క ఐపీఎల్ టీం కూడా ఆర్సీబీ గానీ, సిఎస్కే గానీ, సన్ రైజర్స్ గానీ, వీళ్ళందరూ కూడా ఇంటర్నల్ గా వాళ్ళ ఏఐ మోడల్స్ రన్ చేసుకుంటారు. దాని లోపల ప్లేయర్స్ డేటా మొత్తం పెట్టుకుని వాళ్ళ టీమ్ కి తగ్గట్టుగా, వాళ్ళ గ్రౌండ్ కి తగ్గట్టుగా ఏ ప్లేయర్ కోసం ఆప్షన్ బిడ్ చేయాలి, ఏ ప్లేయర్ ని తీసుకోవద్దు, ఈ డెసిషన్స్ అన్ని తీసుకుంటారు. సో ఆబ్వియస్లీ ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు ఆ ఏఐ మోడల్ కి ఎన్ని ఎక్కువ పారామీటర్స్ ఇస్తే అంత యాక్యురేట్ డెసిషన్ తీసుకోగలుగుతుంది. అండ్ ఇక్కడ పారామీటర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నీకు ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అర్థం కావాలి. నంబర్ ఆఫ్ పారామీటర్స్ డస్ నాట్ మీన్ బెటర్ మోడల్. అంటే 1 ట్రిలియన్ పారామీటర్స్ ఉంది కదా, ఇది ద బెస్ట్ మోడల్ అనడానికి లేదు. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ఆ మోడల్ దేనికి బెస్ట్ అనేది. లెట్స్ సే నా పర్పస్ వచ్చేసి ఒక ప్రోగ్రామింగ్ మోడల్ తయారీద్దాం అనుకుంటున్నా, ఆర్ ఒక పైథాన్ మోడల్ తయారీద్దాం అనుకుంటున్నా. దాని పనంతా ఏం లేదు, ఒకటి అది పైథాన్ లో ఎక్స్పర్ట్ ఉండాలి. ఇట్ షుడ్ రైట్ కోడ్ ఓన్లీ ఇన్ పైథాన్. దానికి సి అక్కర్లేదు, జావా అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు. బట్ లెట్స్ సే ఈ పైథాన్ మోడల్ ని నేను ఒక 1 బిలియన్ పారామీటర్స్ తో ట్రైన్ చేశాను అనుకుందాం. 1 ట్రిలియన్ తో కంపేర్ చేస్తే 1 బిలియన్ చిన్నదే కదా. బట్ ఈ ఎంటైర్ 1 బిలియన్ పారామీటర్స్ అంతా కూడా కంప్లీట్ గా పైథాన్ మీదనే ట్రైన్ చేశాను. నౌ ద ఛాన్సెస్ ఆర్ ఈ 1 బిలియన్ పారామీటర్ పైథాన్ మోడల్ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ బెటర్ దాన్ ద 1 ట్రిలియన్ పారామీటర్ జనరల్ మోడల్. ఎందుకంటే దీని ట్రైనింగ్ డేటా అండ్ దీని పర్పస్ ఏదైతే ఉందో అవి డిఫరెంట్ కాబట్టి. సో జెన్యూన్ గా ఆనెస్ట్ గా చెప్పాలంటే ఈ స్టేజ్ కి వచ్చేసరికి మీరు నంబర్ ఆఫ్ పారామీటర్స్ చూసి భయపడాల్సిన రోజులు పోయినాయి. వాళ్ళు 1 ట్రిలియన్ పారామీటర్ మోడల్ రిలీజ్ చేసినా, 100 ట్రిలియన్ పారామీటర్ మోడల్ రిలీజ్ చేసినా కూడా ఇట్ డస్ నాట్ రియలీ మ్యాటర్. ఎందుకంటే యాజ్ స్టూడెంట్స్ గా, యాజ్ ఎంట్రీ లెవెల్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ గా మనకు కావాల్సిన వర్క్ ఏదైతే ఉందో అది చేయగలిగే మోడల్స్ ఎప్పుడో వచ్చేసాయి. ఇప్పుడు మనం వాడే చాట్ జీపీటీ గానీ, జెమినై గానీ, క్లాడ్ గానీ, ఈ మోడల్స్ అన్ని కూడా జనరల్ పర్పస్ మోడల్స్ విచ్ ఆర్ సఫిషియంట్. ఈ హైయెస్ట్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్ వర్క్స్ కి తప్ప మనకి సంబంధించి కాదు. సో కొత్త మోడల్స్ వచ్చినా లేకపోతే పెద్ద నంబర్స్ చెప్పి భయపెట్టినా కూడా ఏం భయపడాల్సిన పని లేదు. ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. సో వీడియో ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకుంటున్నాను. ఇంకా 2 to 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి, చెప్తూ ఉంటా, మిస్ చేయకుండా వినండి. ఏఐ ని యూజ్ చేస్తున్నప్పుడు నువ్వు ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గుర్తుపెట్టుకోవాలి. అదే హెల్యూసినేషన్. నా మీనింగ్ ఏంటంటే లెట్స్ సే ఒక మంచి కాలేజ్ ఉంది, దాంట్లో ఒక మంచి బ్రైట్ స్టూడెంట్ ఉన్నాడు. వాడు ఎవ్రీ సింగిల్ కాన్సెప్ట్ ప్రతి ఒక్కటి కూడా పిక్చర్ పర్ఫెక్ట్ నేర్చుకుంటాడు. పైథాన్ లో ఉన్న ఎవ్రీ సింగిల్ కాన్సెప్ట్ నేర్చుకుంటాడు. నేను ఏం చేస్తాను, ఆ స్టూడెంట్ ని తీసుకుని ఒక డార్క్ రూమ్ లో పడేసి తాళం వేసి పడేస్తా. ఒక 2 years దాకా తాళం తెరవను నేను. వాడు డార్క్ రూమ్ లోనే ఉంటాడు. వాడికి ఇంటర్నెట్ ఉండదు, ఎటువంటి మనుషులతో కమ్యూనికేషన్ ఉండదు. 2 years ఆగి వాడిని బయటకు తీసుకొచ్చి కరెంట్ గా పైథాన్ మోడల్ ఏది నడుస్తుంది అంటే వాడు ఏం చెప్తాడు, వాడికి లాస్ట్ నేర్చుకుందే చెప్తాడు వాడు. అవునా? అంటే వాడు ఆ రూమ్ లోకి వెళ్ళక ముందు నేర్చుకుందే చెప్తాడు. బట్ బయటకు వచ్చేసరికి రియల్ వరల్డ్ లోపల ఆ మోడల్ నంబర్ తప్పై ఉండొచ్చు. బట్ అది వాడికి తెలియదు. ఎందుకంటే వాడి ట్రైనింగ్ డేటా ఏదైతే ఉందో అది ఓన్లీ 2 years ముందు వరకే ఉంటుంది. సో ఇప్పుడు మనకు వచ్చే ఎవ్రీ సింగిల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏదైతే ఉందో, చాట్ జీపీటీ 5, చాట్ జీపీటీ 6, ఇలా వచ్చే ఎవ్రీ సింగిల్ మోడల్ లేటెస్ట్ డేటా వరకు రావు. ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ కి చాలా టైం అవుతుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, 1 year 2 years ముందే మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసుకుని వాళ్ళ నెక్స్ట్ మోడల్ ని ట్రైన్ చేస్తుంటారు. ఇది 2026 కదా. సో ఆనెస్ట్లీ మాట్లాడుకుంటే చాట్ జీపీటీ కంపెనీ 2028 లో రిలీజ్ అయ్యే మోడల్ ని ఇప్పటి నుంచి ట్రైన్ చేస్తూ కూర్చుంటది. సో ఇలా ట్రైనింగ్ డేటాని బేస్ చేసుకుని తప్పుడు ఆన్సర్లు ఇవ్వడాన్ని హెల్యూసినేషన్ అంటారు అనమాట ఏఐ టర్మ్స్ లోపల. నౌ ఈ హెల్యూసినేషన్ తగ్గేయాలంటే ఏం చేయాలి? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ స్టూడెంట్ ని, ఆ బ్రైట్ స్టూడెంట్ ని ఆ డార్క్ రూమ్ నుంచి బయటకు తీసుకొచ్చి ఈసారి ఏం చేస్తామంటే వాడు బయటకు రాగానే వాడి చేతిలోకి ఒక లేటెస్ట్ అప్డేటెడ్ పైథాన్ టెక్స్ట్ బుక్ పెడతాం 2026 స్టాండర్డ్స్ తగ్గట్టుగా. సో ఇప్పుడు పైథాన్ వర్జన్ ఏంటి అనగానే వాడు ఏం చేస్తాడు, సింపుల్ గా బుక్ ఓపెన్ చేసి పైథాన్ వర్జన్ ఏంటో చూసుకుని అది చెప్తాడు. అంటే వాడు గుర్తుంది కాకుండా యాక్చువల్ గా ఉన్న డేటాను వెరిఫై చేసుకుని దాని నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు వాడు. దట్ ఈస్ నథింగ్ బట్ RAG, అంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. వినడానికి కన్ఫ్యూజింగ్ ఉంటది, నీకు ఆ పేరుతో సంబంధమే లేదు. నువ్వు అసలు ఆ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ మర్చిపోను. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏంటంటే RAG. అంటే ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో నీ చేతిలో టెక్స్ట్ బుక్ పెట్టి ఈ టెక్స్ట్ బుక్ లో చూసుకుంటూ నువ్వు ఆన్సర్స్ రాసుకోవచ్చు అన్నావు అనుకో, టెక్స్ట్ బుక్ లో ఏముందో అదే రాసుకుంటూ వస్తావు, తప్పు రాయావు కదా. ఇన్ ద సేమ్ వే ఒక ఏఐ కూడా అంతే అనమాట. దానికి RAG ఇస్తున్నావు అంటే ఒక సర్టెన్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ ఇస్తున్నావు. సో దట్ నువ్వు దాన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు సింపుల్ గా ఆ డాక్యుమెంట్స్ చూసుకుని ఇట్ విల్ ఆన్సర్. చలో లాస్ట్ ఇంకొక కాన్సెప్ట్ చెప్పి క్లోజ్ చేస్తాను. నువ్వు వీడియో ఎక్కడ దాకా చూసావంటే వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకుంటున్నాను. సో వీడియో ఎక్కడ దాకా చూసావని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయి. ఇట్ జెన్యున్లీ మేక్స్ మీ లాట్ మోర్ హ్యాపియర్. సో లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి అజెంటిక్ ఏఐ ఏజెంట్స్. అసలు వీటి మీనింగ్ ఏంటి? లెట్స్ సే నువ్వు మీ కాలేజ్ ప్రిన్సిపల్ కి ఒక ఈమెయిల్ రాయాలనుకో, నువ్వేం చేస్తావు, చాట్ జీపీటీకి వెళ్ళి
వెళ్ళి మా కాలేజ్ ప్రిన్సిపల్ కి ఒక ఈమెయిల్ రాసి అంటాం. ఆ ఈమెయిల్ అంతా కాపీ చేసుకుని జీమెయిల్ కి వచ్చి మీ ప్రిన్సిపల్ పేరు పెట్టి కింద పేస్ట్ చేసి సెండ్ కొడతావు. ఈ వర్క్ అంతా చేసింది నువ్వే కదా. ఈమెయిల్ మాత్రమే ChatGPT రాసింది. దాన్ని కాపీ చేయడము, పంపించడము ఇవంతా కూడా నువ్వే చేసావు. అజెంటిక్ AI అంటే ఏంటంటే ఈమెయిల్ రాయడం నుంచి పంపించడం దాకా ఇదంతా కూడా AI నే హ్యాండిల్ చేసుకుంటది. అంటే జీమెయిల్ ఇంటర్ఫేస్ ని అదే ఆపరేట్ చేసి అదే కాపీ పేస్ట్ చేసుకుని అదే సెండ్ బటన్ కొట్టి నీకు వర్క్ కంప్లీట్ చేసి పెట్టడం అనమాట. అంటే నీ పని కూడా అదే చేస్తుందంటే దట్ ఈస్ నథింగ్ బట్ AI ఏజెంట్ ఆర్ ఆ ప్రాసెస్ ని అజెంటిక్ AI అంటారు అనమాట. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇదే ప్రాసెస్ ని ఇప్పుడు కోడింగ్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. యాంటీ గ్రావిటీ అని, కర్సర్ అని, గిట్హబ్ కోపైలట్ అని ఇవన్నీ కూడా ఏంటి కోడింగ్ ఏజెంట్స్. అంటే ఈ ఏజెంట్ ఇస్ స్పెషలైజ్డ్ ఇన్ కోడింగ్. ఇవేం చేస్తాయి, నీ దగ్గర ఉన్న కోడ్ ని మొత్తం అనలైజ్ చేసి ఆటోమేటిక్ గా బగ్స్ ఐడెంటిఫై చేసి చేంజెస్ ఐడెంటిఫై చేసి వాటికి అవే చేంజెస్ చేసుకుంటూ వచ్చేస్తాయి. అంటే ఫైల్స్ ని కూడా ఆటోమేటిక్ గా అదే మోడిఫై చేసేస్తుంది. ముందేం చేసేవాళ్ళం, ChatGPT వచ్చిన కొత్తలో అక్కడికి వెళ్ళి క్వశ్చన్ అడిగి ఆ కోడ్ అంతా కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చి కోడ్ ఎడిటర్ లో పేస్ట్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఆ పని కూడా తప్పించి డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా కోడ్ జనరేట్ చేసి ఫైల్ ని అదే ఎడిట్ చేసి సేవ్ చేయడమే కోడింగ్ ఏజెంట్స్ అంటారు. ఆల్ రైట్, బానే సీరియస్ గా ఇక్కడ దాకా కూర్చొని వీడియో చూసారు. ఇప్పటికి బుర్ర వేడెక్కిపోయి ఉంటుంది. సో ఒక్కసారి చిన్న రీక్యాప్ చేసుకోవడానికి సింపుల్ గా మనం నేర్చుకుంది ఏంటంటే AI అంటే ఏంటి, ML అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, పారామీటర్స్ అంటే ఏంటి, అసలు మోడల్స్ అంటే ఏంటి, హెల్యూసినేషన్ అంటే ఏంటి, ఏజెంట్స్ అంటే ఏంటి, RAG సిస్టమ్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఎలా వాడతారు. సో ఇవన్నిటి మీద మంచి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు యు ఆర్ ఫ్రీ. నువ్వు యూట్యూబ్ కి వెళ్ళి ఏ AI వీడియో చూసినా కూడా నీకు ఈ టర్మ్స్ అన్ని క్లియర్ గా అర్థమైపోతాయి. ఒక వీడియో చూసి దాని మీద భయపడకుండా అది ఏంటి, అది ఇంపార్టెంటా కాదా, దానికి నేను భయపడాలా వద్దా, ఇవన్నీ డెసిషన్స్ నువ్వే తీసుకోగలుగుతావు. సో వీడియో అయిపోక ముందు ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, సైనోహబ్ జెనరేటివ్ AI అండ్ AI ఏజెంట్స్ కోర్స్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో ఉంటుంది. ఈ కోర్స్ లోపల అసలు జెనరేటివ్ AI అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అండ్ AI ఏజెంట్స్ అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ నేర్పిస్తారు. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి కింద కోర్స్ ఆఫర్ అయిపోక ముందే డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి కోర్స్ ఎన్రోల్ అయిపో. సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ ఇంట్రెస్టింగ్. వీడియో కొంచెం లాంగ్ ఉండింది. ఐ హోప్ యూ డోంట్ మైండ్. వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే ఇంట్రెస్టింగ్ అనిపించిన కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. వీడియో ఎండింగ్ దాకా చూసావు అంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి ఐ వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్ అని చెప్పేసి. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కామెంట్స్ ఎవర్. అలా ఎన్ని కామెంట్స్ చూస్తే అంత ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో ప్లీజ్ మేక్ షూర్ యూ పుట్ దోస్ కామెంట్స్. ఛానల్ సపోర్ట్ చేయడానికి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ దిస్ వీడియో విత్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ యూ క్యాన్. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే ఇంకొంతమందితో షేర్ చేయి. వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మన ఛానల్ కి హెల్ప్ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడము, కింద హైప్ చేయడము ఇవన్నీ తెలిసినవే. సో గో డూ దట్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.